అనకాపల్లి స్థానిక నరసింహరావుపేట ఎంవీఆర్ కార్యాలయం నందు అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి మండలం అనకాపల్లి టు ఊడేరు మండలం ఊడేరు టు పంచాయతీ అలికాంటపాలెం గ్రామ ప్రజలు ఈ రోజు ఎంవీఆర్ ఉచిత తీర్థ యాత్ర సేవకి అన్నవరం టు సింహాచలం సింహాచలం టు ఋషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంకి బయలుదేరుతున్నారు. ఈ భాగ్యం కల్పించినందుకు మన శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము అని తెలియజేశారు. భక్తి సేవే ప్రజాసేవ. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకోలేని పేదలు, వృద్ధులు మరియు భక్తుల కోసం మన నాయకులు శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు ఉచిత బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. పేద కుటుంబాలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాలనే సంకల్పంతో ప్రముఖ దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రతి ఒక్కరికి దైవ దర్శనం అనే గొప్ప సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. భక్తులకు దైవ దర్శనం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ శ్రీ బలరాం గారు, పిఆర్ఓ బోస్ గారు, ఆపరేషనల్ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్, ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనకాపల్లి ఇన్ఛార్జ్ గైపురి రాజు గారు, అలికాంటపాలెం గ్రామ బీజేపీ సీనియర్ నాయకులు కాండ్రేగుల సూర్యనారాయణ, నీలకంఠ సన్యాసి నాయుడు, భవానీ గారు, జయశ్రీ గారు మరియు గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకొస్తే దానికి పరిష్కారం ఏంటనేది ఆలోచించి సార్తో మాట్లాడి దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తామమ్మా. చిన్నదైనా పెద్దదైనా మీ సమస్యలు మాకు తెలియపరచండి. మీకు మీ ఊర్లో ఉన్న కోఆర్డినేటర్ ద్వారా మాకు తెలియపరిస్తే నేను తప్పకుండా మీకు జరిగే సహాయం మేము అందిస్తాను. అలాగే మన అజ్మీర్ గారు తోట గారు కావాలి. అదేవిధంగా బలరాం గారు, అలాగే పిఆర్ఓ బోస్ గారు, చేస్తూ మరి ఈ మధ్యనే బీజేపీ పార్టీ సిద్ధాంతం నెచ్చి బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. మరి నిజమైన సేవకుడు, నిజమైన నాయకుడు మన మధ్యనే ఉండడం మన అదృష్టంగా భావించాలి. మరి ఎవరైనా వచ్చి నాకు కష్టం ఉందంటే నేను ఉన్నాను అనే ఒక ఏకైక వ్యక్తి ముత్యాల వెంకటేశ్వర గారు. మరి ఒక కార్యక్రమం అనేది మనం చేయాలంటే ఎంత కష్టమో తెలుసు. అలాంటిది ప్రతి పల్లెటూరు మారుమూరు గ్రామాల్లో కూడా మనం వెళ్ళి తీర్థయాత్రలు అనేది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళలేని వాళ్ళు కూడా సువర్ణ అవకాశం కల్పించారు. మరి విద్య, వైద్యం, అదేవిధంగా ట్రస్ట్ తరపుని ఎవరికన్నా కష్టం వస్తే అంబులెన్స్, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మరి చేస్తూ మరి రానున్న రోజుల్లో మరి సార్కి మంచి జరగాలని మీలాంటి వాళ్ళందరూ కూడా సార్కి అండదండలుగా ఉంటే మీ పిల్లల భవిష్యత్తు సార్ చూసుకుంటారు. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సార్ చేసి చూపిస్తారు. అలాంటి ముత్యాల వెంకటేశ్వరరావు గారికి మీ అండదండలు ఖచ్చితంగా ఉంటారా, ఉండదా? గట్టిగా జై ఎంవీఆర్, జై ఎంవీఆర్, ఎంవీఆర్ గారి నాయకత్వం, ఎంవీఆర్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మా గ్రామం తరపున అందరినీ కూడా ఎంవీఆర్ గారు 3 యాత్రలకి మమ్మల్ని చాలా సేఫ్గా తీసుకెళ్ళడానికి మమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు తీసుకొచ్చారండి. మా అందరి తరపున అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే అతను ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగా ఉండాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మన ట్రస్ట్ ఆర్గనైజేషన్ సార్ కూడా పేరు కొంచెం అలాగే గైడ్రాజ్ గారికి, అలాగే అల్లికంటిపాలెం మహిళా మనులు మీరందరూ కూడా ఐటమ్మా పట్టు ఏదైనా మీ చేతిలోనే ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే పట్టు మీ చేతిలోనే ఉంది. ఇవాళ లేడీస్ వల్ల ప్రభుత్వం నడుస్తుంది. లేడీస్ వల్ల ఏంటి మగవాళ్ళు మాత్రం వాళ్ళు అటు ఇటు కూడా పోతూ ఉంటారు. కరెక్ట్ ఉండరాలు. ఏ విషయమైనా సరే మీలోనే ఉంది. రేపు సందర్భం వచ్చినప్పుడు మాత్రం సారు తాలూకు పరిస్థితి ఏంటి తెలిసినా ఈనాడు కాదు 7 సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు చేసి అంటే మనం చెప్పుకోవడానికి సుమారు 40 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఖర్చు పెట్టారు. ఈ రోజుకి కూడా సార్ ట్రస్ట్ అంటే ఏర్పాటు చేసి ట్రస్ట్ నేను ఏం చేయాలి అని ఆలోచించి సారు ఏం చేయాలంటే పల్లి ప్రాంతానికి కూడా
దైవ దర్శనాలు ఇప్పించే మార్గాన్ని ఏదైనా అన్వేషించాలన్న ఒక ఆలోచనతో సార్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారనమాట. ఎన్ని మా ఊరు దిమ్మపాలు, ఊడేరు, అల్లికంటిపాలు, వాళ్ళ మామిడిపాలు, సంతపాలు, పాపిపాలు మొత్తం ఎన్ని ఉన్నాయి కదా. సీరియల్ ప్రకారంగా అన్నింటినీ కూడా మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. ఏంటమ్మా సార్ మీరన్నట్టు సారు ఆయుర ఆరోగ్య సుఖశాంతులతో ఉండాలని మరి మనసారా మనం కోరుకుంటూ జై ఎంఆర్, జై ఎంఆర్, జై ఎంఆర్, జై ముత్యాల వెంకటేశ్వరరావు గారికి, జై ముత్యాల వెంకటేశ్వరరావు గారికి, జై ముత్యాల వెంకటేశ్వరరావు గారికి. కొంచెం అలా ఇంకా జరగండి.